నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రగతికి పునాది భోగాపురం, అంతర్జాతీయ విమానాశ్రయం నా కళ 2026 జూన్ నాటికి సాకారం చేస్తా. ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ప్రగతికి పునాది భోగాపురం అట. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తన కళ అని, దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే నగరంగా మారుతుందని ఆకాంక్షించారు. దీనికి సంబంధించి విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర కేబినెట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం విమానాశ్రయం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో అదొక ఎజెండాగా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక కళట, దాన్ని నెరవేర్చే అవకాశం ఇప్పుడు వచ్చిందని చెప్పి ఒక వార్తనిచ్చారు. నిన్న దానిపైన సమీక్ష సందర్భంగా మాట్లాడారు. ఆ ఏరియాకి వెళ్ళి దానికి సంబంధించి విజువల్స్ కూడా కొన్ని ఇచ్చారు. ఎగిరే చేపల భోగాపురం విమానాశ్రయం, జిఎంఆర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ నమూనా, ఫ్లయింగ్ ఫిష్గా పిలిచే సముద్ర చేప ఎక్స్కోయిటిస్ నమూనాలను సీఎం చంద్రబాబుకు చూపించారు. పొడవైన రెక్కల సాయంతో నీటి ఉపరితలంపై ఎగిరి ప్రయాణించగలిగే ఈ చేప ఆకృతిలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు వారు వివరించారు. విమానాశ్రయానికి సంబంధించి ఎగిరే చేప, ఫ్లయింగ్ ఫిష్ అనేది ఉంటుంది. ఆ ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో రెండు వైపుల పెద్ద పొడవైన రెక్కలు ఉండే విధంగా ఆ విమానాశ్రయ ఆకృతి, ఆ రూపం అనేది ఎగిరే చేప లెక్క ఉంటుందట, ఫ్లయింగ్ ఫిష్ లెక్క. దానికి సంబంధించి ఒక అద్భుతమైన నమూనాను కూడా వాళ్ళు జిఎంఆర్ సంస్థ ఉంచింది. మొత్తానికి ఇది ఒక వార్త. ఇంకోటి, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం, మూసివేస్తారని భయపడద్దు, ప్రధానిని ఒప్పిస్తాం. ఆయన మార్గదర్శకత్వంతో ప్లాంట్ పునరుజ్జీవనానికి కృషి చేస్తాం, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నిన్న హెచ్డి కుమారస్వామి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చిండు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన గడిచిన 4 సంవత్సరాలుగా ప్రైవేటీకరిస్తున్న నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకి ఇనిషియేటివ్ తీసుకుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిపైన ఉద్యమం కూడా జరుగుతుంది. నిన్న కేంద్ర మంత్రి మొట్టమొదటిసారిగా అక్కడికి వచ్చిండు. కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చి ఆయన ఒక ప్రకటన చేసిండు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించము అని చెప్తుండు, కానీ ప్రధానిని ఒప్పిస్తా అంటాడు. అంటే ఒప్పించే స్టేజీల ఉంది. మరి ఆయన ఒప్పుకుంటాడా, ఒప్పుకోడా, అది అయ్యే పనే. పునర్నిర్మాణం, పునర్జీవం అది అప్పుల్లో ఉంది, అప్పుల్లో కూరకపోయింది కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దాన్ని మేము ప్రైవేటీకరించము అని చెప్తుండే ఈయన ఉక్కు మంత్రిగా వచ్చి, కానీ ప్రధానమంత్రిని ఒప్పించాలంటున్నాడు. ఆ ప్రధానమంత్రిని ఒప్పించే కార్యక్రమం ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు కుమారస్వామి తీసుకుంటారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక కీలకంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన ఒప్పించి దాన్ని ఆపగలిగితే సంతోషం. మరి ఎట్లా ఉంటుందో చూడాలి. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం వాటా 10% తగ్గించేలా కేంద్రాన్ని కోరుతాం, రహదారుల నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటాం, పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఏఐఐబి రుణ సహాయంతో చేపడుతున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు 30% నుంచి 10% తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 4,976 కోట్ల నిధులతో చేపట్టే 7,213 కిలోమీటర్ల రహదారి పనుల పురోగతిపై విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఏఐఐబి ప్రతినిధులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యంతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడిందని, ఏఐఐబి ద్వారా చేపట్టిన రహదారుల నిర్మాణం నిర్వహణ సక్రమంగా సాగే బాధ్యత తీసుకుంటాం, పనుల్లో పారదర్శక క్షేత్రస్థాయి పరిశీలన, వాటిపై సమీక్ష కోసం ప్రత్యేకించి పోర్టల్ అభివృద్ధి చేయాలి, ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించేందుకు పోర్టల్లో ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ బ్యాంకు, ఆ రుణ సహాయంతో రాష్ట్రంలో 4,976 కోట్లతోని 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామాలలో రోడ్ల నిర్మాణం కోసం పూనుకున్నారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 70% వాటా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 30% వాటా ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేటివ్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తా, ఆ 30% వాటా కాకుండా 10%కి కుదించేటట్టు
ఎందుకంటే ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉన్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీలు, విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదు. కాబట్టి ఈ రూపంలో 30% నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాటాని 10%కి తగ్గితే 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చే విధంగా నేను కేంద్రాన్ని కోరతాను. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఇట్లాంటివి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటివి చేయాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా ఉండేటట్టు కేంద్రాన్ని ఒప్పించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, కేంద్రము రాష్ట్రాల వాటా ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా తగ్గించుకునే కార్యక్రమం కానీ చేస్తే రాష్ట్రంలో పనులు ముందుకు పోతాయి, అభివృద్ధి జరిగింది, రాష్ట్రం పైన ఆర్థిక భారం పడే అవకాశం ఉండదు. ఇది మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నాడు, నేను ఇనిషియేటివ్ తీసుకోవడం దీనిపైన కేంద్రాన్ని ఒప్పిస్తా అంటుండు. ఇది ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఒక్కరికే వందనం అందరికీ ఎగనాం. ఒక్కరికి వందనం అట అందరికీ ఎగనాం పెడుతుండట. చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లతోని అఖండమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు పదే ఎన్నికల సమయంలో, మొన్న జరిగిన ఎన్నికల సమయంలో పదే సూపర్ 6లో పెట్టారు. ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ఇస్తాం, అమ్మఒడి కార్యక్రమానికి బదులు అది ఇస్తాం, 15,000 రూపాయలు ప్రతి స్టూడెంట్కి తల్లి ఖాతాలో వేస్తాం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే అమ్మఒడి కార్యక్రమాన్ని సృష్టికర్త ఆయన, ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని యొక్క ఆలోచన చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, చదువుకునే పిల్లలకి ఆర్థిక భరోసా ఇచ్చి వాళ్ళ చదువుకి సహకరించాలని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచన చేసి ఈ 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ చీలిన తర్వాత కానీ ఏ నాయకుడు ఆలోచన చేయని ఒక ఆలోచన, విద్యకు సంబంధించి చదువుకునే పిల్లలకు సంబంధించి పేదరికం అడ్డు రావద్దు చదువుకోవటానికి పిల్లలకి అని చెప్పి, వాళ్ళ పేదరికం అనేది బయటికి కనపడొద్దు, పేదరికం వల్ల చదువు ఆగొద్దు అనే ఉద్దేశంతో ప్రతి పిల్లవాడికి, ఎవరైతే చదువుకునే పిల్లలు ఆ ఇంట్లో ఉంటే ఆ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఆ 15,000 రూపాయలతో ఆ స్టూడెంట్కి కావాల్సిన యూనిఫామ్లు కానీ, పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, షూస్ కానీ ప్రతిదీ కొనుక్కునే అవకాశం ఇచ్చిండు. ₹1 కూడా వాళ్ళ ఇంటి నుంచి పడకుండా. దానికి వాస్తవంగా సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి అనేకంగా గడిచిన 5 సంవత్సరాలు నవరత్నాల పేరుతో సృష్టించిండు. అదే నవరత్నాలను మేము అమలు చేస్తాం, దానికి పేర్లు మారుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అది రైతు భరోసా కావచ్చు, 13,500 నుంచి మేము రైతు నేస్తాం, అన్నదాత రైతు నేస్తాం అని పెడతాం, మేము 20,000 ఇస్తాం అన్నాడు. దీంట్లో అమ్మఒడి కాడికి వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఒక స్టూడెంట్కి ఇస్తాడు, నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా, ఒకళ్ళు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ, నలుగురు ఉంటే 4-15 60,000 ఇస్తా అని ఫిగర్స్ కూడా చెప్పిండు. కానీ ఇలా జియో నెంబర్ 29తో జియో ఇష్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ జియోలో స్పష్టంగా ఏం చెప్తుండు, కుటుంబంలో ఒక విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో వేస్తామంటుండు. ఇది నువ్వు ఒరగబెట్టిందే ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి సృష్టించిందే. దీనికోసం ప్రత్యేకంగా ఒక జియో ఉంది, దానికి ఒక డేటా ఉంది. జియో అవసరం లేదు కదా కొత్తగా, ఆయన ఏది ఇస్తే నువ్వు అదే ఇస్తాను. నువ్వు చెప్పిన దానికి, నువ్వు ఎలక్షన్స్లో ఏదైతే చెప్పినావో దాని నుంచి యూటర్న్ తీసుకున్నావు, దాని నుంచి తప్పుకున్నావు, దాని నుంచి మోసం చేసినావు అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పారు ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తా, లిమిట్ లేదు, అన్లిమిటెడ్, ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి ఆ తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తాను. ఏమైంది మీరు చెప్పిన హామీ అని చెప్పి అలా తల్లులు పిల్లలు అడుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక్కరికే వందనం అట. ఈ ఒక్కరికే వందనం ఎప్పటి నుంచో ఉంది, నువ్వు కొత్తగా వందనం చెప్పేది లేదు. అమ్మ ఒడి పేరుతోని గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కరికి ఇస్తూనే ఉండు. మీరు ఓట్ల కోసం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక్కరికే వందనం అని మిగతా వాళ్ళకి పంగనామాలు పెట్టి కార్యక్రమం చేస్తున్నాం అనేది అలా ఆ పంగనామాలు పెట్టి మిగతా అందరికీ ఎగనామం పెడుతుండట. తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్ను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల హామీ. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలని కోడ్ చేశారు. తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది, ఒక్కరికి అనే నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి,
ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, నలుగురుంటే నలుగురికి ఇస్తాం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాం, ఈ లెక్కన నలుగురుంటే 60,000 ఇస్తాం అని చెప్పి ఫిగర్స్తో సహా చెప్పిండు. నలుగురుంటే 4 15లు 60,000 వస్తాయి, ఒక్కరే అనే నిబంధన లేదు నా గవర్నమెంట్లో. నేను ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్కళ్ళకే ఇస్తాడు, నేను ఆ ఒక్కళ్ళని నిబంధన పెట్టను, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు. ఒకవేళ నలుగురు ఉండే కాడికి వస్తే ఒక సంవత్సరంలో 60,000 రూపాయలు ఒక తల్లి అకౌంట్లో పడతాయని చెప్పిండు. ఏమైంది మీరు ఇచ్చిన హామీ అని చెప్పి అలా తల్లులు పిల్లలు అడుగుతున్నారు. మీరు మమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మీ మోసకారి మాటలు నమ్మే కదా మేము ఓట్లు వేసిందని చెప్పి అలా తల్లులు అడుగుతున్న పరిస్థితి. మీరు యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే యూటర్న్ అనేది ప్రజల్లో ఒక రకంగా చర్చ జరుగుతుంది. మొదటి యూటర్ను ఆల్రెడీ అయింది, ఇది రెండో యూటర్ను. మొదటి యూటర్న్ ఏంది? గ్రామ వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిండు, సృష్టికర్త ఆయన. ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటానికి. దానిపైన మేము తొలగించకపోగా ప్రతి వాలంటరీకి 5,000 కాదు, నేను 10,000 ఇస్తా, వాళ్ళకి 50,000 రూపాయలు పర్ మంత్ సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తా అన్నావు. అసలు వాళ్ళు ఎడిపోయారు వాలంటీర్లు. ఇవాళ ఏం చెప్తున్నారు? అది మొదటి యూటర్న్. ఏంది? వాలంటరీ వ్యవస్థ అవసరమే ఉంది, గ్రామ సచివాలయ ఉద్యోగులతో మనం పెన్షన్ పంపిణీ చేయగలిగిన కదా జూలై నెల సంబంధించిన పెన్షను, ఇక అవసరం లేదు అని చెప్పి నిన్న కామెంట్ చేసాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళ దగ్గర ఒక యూటర్న్ అయిపోయింది, వాళ్ళ మంగళం ఆడిండు, వాళ్ళకి పంగనామాలు పెట్టిండు. రెండో యూటర్ను తల్లులకి అమ్మఒడి పేరుతోని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తల్లులకి పంగనామాలు పెట్టే కార్యక్రమం చేసిండు. ఈ పంగనామాలు కూడా నేను అనుకోవటం అంటే మనకున్న సమాచారం ప్రకారం ఆయన నలుగురు ఉంటే నలుగురు, ముగ్గురు ఉంటే ముగ్గురు ఇస్తారన్నది పోయి యూటర్న్ తీసుకొని ఒక్కళ్ళకి పరిమితం అంటుండు. ఆ ఒక్కళ్ళకు కూడా ఆ ఒక్కళ్ళకి నిజంగానే ఇచ్చే కార్యక్రమం అయితే జీవో నెంబర్ 29 అవసరం లే. ఎందుకు అవసరం లేదంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే ఉండు. దానికి సంబంధించిన సమాచారం ఉంది, లబ్ధిదారుల జాబితా ఉంది, దానికి ప్రత్యేకంగా జీవో అవసరం లే. ఈ జీవో తీయటం వెనక ఉన్న మతలబ్ ఏంటంటే దీంట్లో నాకు తెలిసి ఫిల్టర్ చేసే అవకాశం ఉంది మనకున్న సమాచారం ప్రకారం. జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల మందికి అయితే అమ్మఒడి ఇచ్చిండో దాంట్లో ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళని తొలగించే కార్యక్రమం కొంతమందిని చేస్తాడు అనేది ఈ అమ్మఒడి కార్యక్రమం ఆ లబ్ధిదారుల జాబితాల నుంచి కొన్ని లక్షల మందిని తొలగించినా ఆశ్చర్యం లేదు. అందుకే ఈ జీవో పునాది అనేది మనకున్న సమాచారం. దేనికి మరి జీవో? మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. ఒకవేళ నిజంగానే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటే జీవో కొత్తది కావాలి. లేదు ఒక్కళ్ళకే ఇస్తా అని మీరు చెప్తున్నారు. జీవో ప్రకారం ఒక్కళ్ళకే ఇస్తున్నప్పుడు మళ్ళీ స్పెషల్ జీవో ఎందుకు? ఆల్రెడీ ఉన్న జీవో చాలు, ఉన్న గైడ్లైన్స్ చాలు, ఉన్న జాబితా చాలు, అర్హుల జాబితా. ఇక మీరు కొత్తగా ఐడెంటిఫై చేసేది లేదు. కొత్తగా ఎవరైనా ఎన్రోల్ అయ్యేళ్ళు ఉంటే ఉంటారు, కొత్తగా డిలీషన్ లేదు. ఏమిటికి జీవో అంటే డిలీషన్ కార్యక్రమం ఉండబోతుంది, ఇంకొక యూటర్న్ కార్యక్రమం ఉండబోతుంది. వాళ్ళకి ఏదో ఒక నీకు 2 వీలర్ ఉందని, మీ ఇంట్లో 2 వీలర్ ఉంటే రాదు, మీ ఇంట్లో 4 వీలర్ ఉంటే రాదు, ప్రైవేట్ జాబ్ చేస్తే రాదు, ఇల్లు ఉంటే రాదు, జాగా ఉంటే రాదు, ఈ కార్యక్రమాలు ఏదో కొర్రి పెట్టే కార్యక్రమం చేయబోతుండు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది జీవో నెంబర్ 29 సంబంధించి ఒక విద్యార్థికి 10,000 చొప్పున, తల్లికి మాత్రమే 15,000 అందిస్తామంటే జీవో విడుదల చేశారు. తల్లికి వందనం, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అంటే ఏంది 15,000 రూపాయలు ఇస్తా అని ఇక వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి విద్యార్థికి అంటే ఏ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని దాని అర్థం. అది స్పష్టంగా ఆయన మాటల్లో చెప్పిండు, స్పీచ్లలో చెప్పిండు. ఇవాళ యూటర్న్ తీసుకోండు, రెండో యూటర్న్, ఒకటి వాలంటీర్ది ఒక యూటర్ను, ఇది రెండోది. ఇంక మళ్ళీ ఎన్ని యూటర్న్లు ఉంటాయి అనేది మనం చూడాలి. దీనికి సంబంధించి నెక్స్ట్ పేజీలో చూద్దాం వార్త, రెండో పేజీ. ఒక్కరికే వందనం, అందరికీ వెగనాం, అందరికీ పంగనామా అన్నట్టు. ఇది నేను హామీ ఇస్తున్నా. ఇది ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని కోడ్ చేశారు. నేను హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి విద్యార్థులు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరికే అనే నిబంధన లేదు, స్పష్టంగా చెప్పాడు. ఒక్కరికే అనే నిబంధన లేదు, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, నలుగురుంటే నలుగురికి ఇస్తాం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాం. ఈ లెక్కన నలుగురు ఉంటే 60,000 ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూరా లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగ మాట ఇచ్చారు. బాబుతో పాటు టీడీపీ నేతలంతా ఇంటింటా ఇవే మాటలు చెప్పారు. ఇలా మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాక నిస్సిగ్గుగా ప్లేటు మార్చారు.
మరీ ఇంత దుర్మార్గమా అని ఎవరైనా చంద్రబాబును ప్రశ్నిస్తే దబాయించి నోరు మూయించడం ఆయన నైజాం. సూపర్ 6లో మిగతా హామీలన్నింటిలో కోతలు దాటవేతలని బాబు వాలకం చెబుతుంది. ఇది ఒక వార్త. ఆశ పెట్టి మాట మార్చకూడదని పేరెంట్స్ చెబుతున్నారు. తల్లులు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారని తల్లులు అడుగుతున్నారు. అంటే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు, మాకు 3 4 పిల్లలు ఉన్నారు, అందరం పంపిస్తున్నాం, మీరేదో ఇస్తారని. ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం, మళ్ళీ అది కూడా ఎట్లాగ మీరు 60,000 రూపాయలు నలుగురు ఉండే. ఇగో మాకు 4 పిల్లలు ఉన్నారు, షఫియా బాను అట, వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారట, అనంతపురం జిల్లా శ్రీ సత్సాయి. తల్లికి వందనం ద్వారా సాయం చేస్తున్నాను అందరి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నాం. వారి ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు, బూట్లు ఇలా అన్నీ కలిపి ఒక్కొక్కరికి 20,000 దాకా ఖర్చు అవుతుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి వందనం పథకం కింద అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు పాఠశాలకు వెళితే వారందరికీ 15,000 చొప్పున ఇవ్వాలి. ఈ మొత్తాన్ని త్వరగా మంజూరు చేయాలి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పథకంలో కొర్రీలు వేయాలని చూడటం మంచిది కాదు. ఏం చెప్పారు, ఏం చేస్తున్నారని ఆమె అడుగుతుంది. 4 పిల్లలు ఉన్నారట. ఈయన ఇచ్చిన హామీకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 4 ఉంటే 60,000 వస్తాయి అన్నగట, 60,000 వస్తాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్కి పంపిద్దాం అని చెప్పి ఒక ఆశతోని పంపింది. ఈయన ఇప్పుడు పంగనామాలు పెట్టే కార్యక్రమం చేసిన ఆవేదన వ్యక్తం చేసింది. ఏం చెప్పారు, మీరు ఏం చేస్తున్నారు, మరీ ఇంత మోసమా అని కూడా ఇంకొక తల్లి అడుగుతుంది. పూజితాట 60,000 ఇస్తామని ఎదురు చూస్తున్నామని ఇంకొక తల్లి మాట్లాడుతుంది. 60,000 ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారట. ఇది మొత్తానికైతే ఒక రకంగా ఇది పంగనామాలు పెట్టే కార్యక్రమం చేస్తాను. దీంట్లో ఇంకో కీలకమైన విషయం ఏంటంటే జీవో నెంబర్ 29 నేను ఇష్యూ చేశాను. జీవో నెంబర్ 29 నిజంగానే ఈ పంగనామాలు పెట్టే కార్యక్రమం ఎట్లాగైంది, యూటర్న్ అయింది, ఒక్కళ్ళకే పరిమితం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ జీవో నెంబర్ 29 అవసరం లేదు. ఇవాళ ఒక్కళ్ళకే ఇచ్చేటప్పుడు జియో నెంబర్ 29 ఇచ్చిండంటే ఆ జియోను మొత్తం స్టడీ చేస్తే జియో వెనక నోట్ ఫైల్స్ కూడా చూస్తే అప్పుడు అర్థమైంది ఇంకా పంగనామాలు ఒక్కళ్ళతోనే పోతుందా, ఆ ఒక్కళ్ళల్లో కూడా ఆ ఒక్కళ్ళు ఉన్న దాంట్లో కూడా లబ్ధిదారుని కుదించే కార్యక్రమం ఏమైనా చేస్తారు అనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇది మొత్తానికి దీనికి సంబంధించిన వార్త. పంగనామాలు అయితే పెట్టిండు. సూపర్ 6 కాదు, సూపర్ మోసం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని లేదా, ఇప్పుడు కేవలం ఒక్కరికే ఇస్తామన్న తల్లికి వందనమా, తల్లికి మోసమా? సీఎం చంద్రబాబు కూటమి నేతలను ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కష్టమైన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు వైఎస్ జగన్, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు. బాబు మోసాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఏం చెప్తుడిగా అది సూపర్ 6 కాదు, సూపర్ మోసం. తల్లికి వందనం పేరుతోని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మాటలు చెప్పి పబ్లిక్ స్పీచ్లలో తెచ్చి కొన్ని లక్షల మంది ప్రజల సమక్షంలో చెప్పిన మాటకు కూడా దిక్కులేదు, మోసం చేసిండు. ఇది సూపర్ మోసం అని చెప్పి అంబటి రాంబాబు గారు అడుగుతుండు. ఇది ఒక రకంగా మోసమే అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. మేడం వచ్చాకే రిబ్బన్ కటింగ్, రైతు బజార్లో నిత్యావసరాల స్టాల్ ప్రారంభోత్సవం నిలిపివేత, ఎమ్మెల్యే మేడం వచ్చాకే ప్రారంభోత్సవం అంటూ కలెక్టర్కు మాధవరెడ్డి భర్త హూకం జారీ చేసినట్టు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఓ మంత్రి గారి భార్య మొన్న కారులో కూర్చొని పోలీసు అధికారులను హడలెత్తించిన దృశ్యం చూసాం. ఇప్పుడు అదే కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే గారి భర్త రైతు బజార్లో ఓ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపేయించారు. మేడం వస్తే కానీ రిబ్బన్ కటింగ్ జరగకూడదంటూ స్వయంగా కలెక్టర్కే హూకం జారీ చేసి కూటమి నేతలు విపరీత ధోరణి మరోసారి బయటపెట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇవి. తక్కువ ధరలతో కందిపప్పు, బియ్యాన్ని వినియోగదారులకు అందించేందుకు పౌర సరఫరాల శాఖ కడప రైతు బజార్లో ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. దీన్ని గురువారం ఉదయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాటు చేసింది. ఈ స్టాల్ ఓపెనింగ్కి జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జేసీ గణేష్ కుమార్ వస్తున్నట్టు అధికారులు చెప్పారు. కడప ఆర్డీఓ, డిఎస్ఓలతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులతో ఉదయం 9:30 కడప రైతు బజార్కి చేరుకున్నారు. మరో 10 నిమిషాల కలెక్టర్, జేసీ వచ్చి స్టాల్ను ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఇంతలోనే కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి రంగప్రవేశం చేశారు. ఆయన కలెక్టర్కు ఫోన్ చేసి రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయవద్దని హూకం జారీ చేశారు. ఇది ఎమ్మెల్యే మేడం హైదరాబాద్లో ఉన్నారని, ఆవిడ శుక్రవారం వచ్చి ప్రారంభిస్తారని చెప్పారు. ఇది కథ. కడపకు సంబంధించి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త అక్కడ జేసీ, డిఎస్ఓ, కలెక్టరు, ఆర్డీఓ, మిగతా ముఖ్యమైన జిల్లా అధికారులందరూ వచ్చి ఆ రైతు స్టాల్ని ఓపెన్ చేయాలి, రైతు బజార్ స్టాల్ని.
వాళ్ళంతా షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి హూకం జారీ చేసిండు, మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏదో ఒక మామూలు వీఆర్ఓను సెక్రటరీను వెళ్ళగొట్టినట్టు ఒక జిల్లా కలెక్టర్ పైన ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే భర్త ఆధిపత్యం చెలాయించే, పెత్తనం చెలాయించే పరిస్థితి అలా ఉంది అంటే, నువ్వు వెళ్ళిపో, మేడం హైదరాబాద్లో ఉందా, వచ్చాక మళ్ళీ కబురు చేస్తాం అప్పుడు తప్ప మేడం తరఫున ఆయన హూకం జారీ చేసిండు. అంటే ఇది మొన్న రాంప్రసాద్ రెడ్డి మంత్రి వాళ్ళ మిస్సెస్ కూడా ఇదే పని చేసింది. జూలై 1 నాడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాకు కాన్వాయ్ పెట్టు, వెనకొక కారు ముందొక కారు అని ఎస్ఐని బెదిరించే పరిస్థితి. ఎక్కడ పోయినా నువ్వు డ్యూటీ అని చెప్పి బెదిరించింది. దానిపైన చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకిండని బయటకు వార్తలు వచ్చినాయి. మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే భర్త మాధవి రెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి ఏకంగా జిల్లా కలెక్టర్నే బెదిరించే పరిస్థితికి వచ్చింది. జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి ఊకం జారీ చేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ప్రారంభించడానికి వీల్లేదు, నీకేం అవసరం, నీకు అర్హత లేదనే పద్ధతిలో మాట్లాడినట్టే లెక్క మాట్లాడి, మేడం హైదరాబాద్లో ఉంది, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే నువ్వు ప్రారంభోత్సవానికి రావాలి, లేదంటే వెళ్ళిపో అని చెప్పి పంపిస్తే వెళ్ళిపోయినాడు. ఇక రైతు బజార్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా తొలగిస్తున్నారు. పాపం ఆయన ఒక రకంగా అసంతృప్తితో వెళ్ళిపోయినట్టే కలెక్టర్. ఇది ఒక వార్త. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం, పోలవరం ఎడమ కాలువ పనులకు త్వరలో టెండర్లు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటుండు. 800 కోట్లతో మొదటి దశ పనులు, కృష్ణా గోదావరి పెన్నా వంశధార నదుల అనుసంధానంతో కరువును తరిమేస్తాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను ప్రారంభించిన దాని సందర్భంగా మాట్లాడిండు. ఉత్తరాంధ్రాన్ని సస్యశ్యామలం చేస్తాం సుజల స్రవంతితో, పోలవరం ఎడమ కాలువ పనులకు త్వరలో టెండర్లు కూడా పిలుస్తారట. ఇది ఒక వార్తను రాశారు, ఉత్తరాంధ్రాన్ని సస్యశ్యామలం చేస్తామని. వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట. టీడీపీ కేంద్ర ఆఫీసుపై దాడి కేసు విచారణ 16కు వాయిదాట. లేళ్ల అప్పిరెడ్డి సజ్జల తలశీల ఆళ్లకు తాత్కాలిక రిలీఫ్ ఆట. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్కు కూడా హైకోర్టు ఒక ఊరట ఇచ్చింది, నాట్ టు అరెస్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికి కేసు తేలే వరకు ఏమి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి తాత్కాలికంగా ఒక ఆర్డర్ ఇచ్చిందట. ఎవరెవరికి? లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలశీల రఘురాము, ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాత్కాలిక రిలీఫ్, వాళ్లతో పాటు జోగి రమేష్ కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన అప్పట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు దాడి చేశారు, కార్యకర్తలు దాడి చేశారని చెప్పి ముఖ్య నాయకులను అందులో ఇన్వాల్వ్ చేశారు. కేసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత పాత కేసులను తిరగదోడే కార్యక్రమం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులను ఇరికించే కార్యక్రమం చేస్తున్నాడు. దాంట్లో కేసు కడితే ఆ కేసు పైన లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలశీల అండ్ ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా హైకోర్టుకు పోయి రిలీఫ్ తీసుకున్నారు. వాళ్ళతో పాటు జోగి రమేష్కి కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడి చేసిండని ఆయన పైన ఒక కేసు పెట్టారు. వీళ్ళంతా ఎక్కడ ప్రత్యక్షంగా పాల్గొనలే, కానీ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. దానికి సంబంధించి హైకోర్టు అయితే ఒక రిలీఫ్ ఇచ్చింది వాళ్ళకి. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. ఇది ఒక వార్త. టీటీడీపీకి బాధ్యతలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నారా బ్రాహ్మణికట. కోడలికి తెలంగాణ పగ్గాలు అప్పగించనున్న చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసిన నారా లోకేష్, బాలకృష్ణ త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం. ఈ మొత్తానికైతే మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వం వచ్చిందో మొత్తానికి తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేయటం కోసం రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యల గురించి పరిష్కరించడానికి, సమస్యల గురించి చర్చించడానికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు జరపడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చిండు. ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చిండు, అఖండమైన స్వాగతం పలికారు. ఒక రకంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండబోతుంది, తెలుగుదేశం పార్టీ పునర్జీవం అయింది, పునర్నిర్మిస్తాం తెలుగుదేశం పార్టీని. దాంట్లో కూడా మా కుటుంబ సభ్యుల పెత్తనం, మా కుటుంబ సభ్యుల పాత్ర ఏముంటుంది. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ నందమూరి కుటుంబం నుంచి ఎవరు దీనికి ప్రాతినిధ్యం వహించేలా గాలికి వదిలేశారు. ఇవాళ అక్కడ ఎక్కడైతే అఖండమైన మెజార్టీ వచ్చిందో కేంద్రంలో తప్పనిసరిగా మద్దతు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడదో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమి ఏర్పడదో ఒక ధైర్యం వచ్చింది.
తెలంగాణలో కూడా ఏలుబెట్టే కార్యక్రమం చేస్తాను. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు వైపు చూడటానికి కూడా భయపడ్డ పరిస్థితి. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంది జూన్ 2, 2024 వరకు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి రాజధానిని వదిలేసి తట్టాబుట్ట జరుపుకొని వెళ్ళిపోయిండు. ఇవాళ మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడు. రీఎంట్రీ కోసం ఏం చేస్తాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇన్ఛార్జిగా పెడతాడట, నారా బ్రాహ్మణిని. అక్కడ కొడుకు, ఇక్కడ కోడలు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో నా మాట చెల్లుబాటు అయింది, నా పెత్తనం చెలాయించాలని ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తాడా అని చెప్పి కోడలకి తెలంగాణ పగ్గాలు అప్పగించిన చంద్రబాబు అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. ఇది ఒక రకంగా ఇట్లాంటిది చేస్తే అంటే తెలుగుదేశం పార్టీ రూపంలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది అనే రూపంలో తెలుగుదేశం పార్టీ ద్వారాగా తెలంగాణ పైన మరొకసారి పెత్తనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు అనేది అర్థమైంది. దాంట్లో కూడా మన కుటుంబ సభ్యులే బయట వాళ్ళకి ఇవ్వట్లే. తెలంగాణ నుంచి తెలంగాణ నికార్సైన తెలంగాణ వాదులు ఉన్నారు, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది తెలుగుదేశం పార్టీలు. వాళ్ళకి ఇవ్వాలి వాస్తవంగా. కాకపోతే వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదు. ఆయన ఆధిపత్యం ఉండాలి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆంధ్రాకు సంబంధించిన నారా బ్రాహ్మణికి ఇస్తేనే మా పట్టు ఉంటుంది, మా కుటుంబ సభ్యురాలు నా కోడలు కాబట్టి ఒక దగ్గర కొడుకు, ఒక దగ్గర కోడలు, ఇంకో దగ్గర ఇంకొకళ్ళు, ఇట్లా మొత్తం నా కుటుంబం ఉండాలి 2 తెలుగు రాష్ట్రాల్లో పెత్తనం చేయడానికని ఒక పందా ఎన్నుకుండా అనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక వార్త దిశ పేపర్ అయితే ఇచ్చింది. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ నెంబర్ 1, ఇదే మా లక్ష్యం, పాలనను పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఉత్తరాంధ్రకి నేనున్నా, పోలవరము సుజల స్రవంతి పూర్తి చేసి 3,80,000 ఎకరాలకు నీళ్లు అందిస్తా. పోలవరం పూర్తయితే కరువే ఉండదు. 800 కోట్లతో ఎడమ కాలువ పనులు, సూపర్ 6 అమల్లోకి రాజీ లేదు. స్టీల్ ప్లాంట్ తెలుగువాడి ఆత్మగౌరవం, యూటర్న్ తీసుకున్నాను నాపై దుష్ప్రచారం. వాజ్పేయి టైంలోనే ప్రైవేటీకరణ అడ్డుకున్నా, ఇప్పుడు కాపాడతా. వాజ్పేయి టైంలోనే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అడ్డుకున్నాడట. మరి అడ్డుకుంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి స్టీల్ ఫ్యాక్టరీ పైన ప్రైవేటీకరణ జరగొద్దు అని ఉద్యమం జరుగుతుంది. ఏ రోజు ఆ ఉద్యమం టెంట్లో పోయి కూర్చోలే. ఆ ఉద్యమకారులకు కనీసం సంఘీభావం తెలపలే. ఇవాళ నువ్వు వచ్చి యూటర్న్ తీసుకున్నావు అని నన్ను అంటున్నారు. నాది పూచి ఎంతవరకు ఏ మాట నమ్మాలి, ఎక్కడ యూటర్న్ తీసుకుంటారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ తెలుగువాడే ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మగౌరవం అనే స్టీల్ ప్లాంట్ పైన ఉద్యమం చేస్తుంటే ప్రైవేటీకరించొద్దని ఏ రోజు కూడా ఎందుకు మద్దతు ఇలే? మీరు ఎప్పటి నుంచో కాపాడుతూ వచ్చిన వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు? ఎందుకు కనీసం మాట వరుసకైనా మాట్లాడలేకపోయారు అనేది ఇవాళ తెలుగు వాళ్ళ మదిలో మేలుతున్న ప్రశ్న. ఏ రోజు మాట్లాడలే, ఇవాళ మాట్లాడుతుంది. అంటే అంగు అయినప్పుడు ఒక రకంగా, అంగు కానప్పుడు ఒక రకంగా మాట్లాడే తత్వం అనేది రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదు. ఆ రాజకీయ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. అట్లాంటి రాజకీయ నాయకులు అంగు అయితే జుట్టు, అంగు కాకపోతే కాళ్ళు అనే పద్ధతిలో, అంగు కానప్పుడు నీకు అవకాశం లేనప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడటానికి కూడా ధైర్యం కానీ సాహసం చేయని పరిస్థితి. ఇవాళ మరి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాను కానీ ఏదోదో డొంకతిరుడు చెప్తున్నావు, నాది బాధ్యత అంటున్నాను కానీ ఎక్కడా కూడా ఓపెన్ స్టేట్మెంటు నరేంద్ర మోడీ ఎట్లా చేస్తావు నువ్వు ప్రైవేటీకరణ, ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేసే అవసరం లేదు, దానిపైన ప్రకటించును అని ప్రధానితో ప్రకటించే సాహసం కానీ ధైర్యం చేయట్లే. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప ఢిల్లీ నుంచి ఇంతవరకు ఆదేశాలు రాలే. ఆ దిశగా ఏమైనా నోటు రాలేదు, జీవో రాలేదు, ఏది రాలే, ఆర్డర్స్ రాలే. ప్రధానమంత్రి హౌజ్లో ప్రకటించాలి, పార్లమెంట్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించగలిగితే మీరు చెప్పేదానికి నిజం ఉంటుంది, మీరు చెప్పేది నమ్ముతారు ప్రజలు. మీరు ఇక్కడ పబ్బం కలుపుకోవడానికి నాది బాధ్యత అంటున్నారు తప్ప, అది ఆత్మగౌరవం తెలుగువాడిది అంటున్నారు తప్ప దానికి ముందు పడదు లేదు, చేసింది లేదు. ఇది ఒక వార్త. ఒడివడిగా అడుగులట, ఆర్భాటం లేకుండా అనుకోగా ముందుకు. బాబు 4.0 పాలనకు నేటితో నెల రోజులు. అభివృద్ధి మంత్రం, సంక్షేమ సంతకం, పేదలు దివ్యాంగుల పెన్షన్ల భారీగా పెంపు. జగన్ జమానాలో 1000 పెంపును 4 ఏళ్లు, వచ్చిన 15 రోజుల్లోనే అంతా మొత్తం ఇచ్చిన బాబు. మళ్లీ పట్టాలు ఎక్కిన అమరావతి, రాజధాని నిర్మాణం, కేంద్రంతో బలపడిన బంధంతో రాష్ట్రానికి శుభం. ఇసుక మాఫియాకు ముక్కుతాడుతో తగ్గిన ధరలు, మెగా డిఎస్సి, టైటిలింగ్ చట్టం రద్దు, అన్న క్యాంటీన్లు, రిఫైనరీతో పాటు కొత్త కంపెనీలు రాక మార్గం సుగమం. తన శాఖలో పవన్ మార్కు, చురుగ్గా మరికొందరు. వైసీపీ అరాచక శక్తులపై చర్యలేవని క్యాడరు అసంతృప్తి. ఒట్టిపోయిన ఖజాన్తో అల్లాడుతున్న ఎమ్మెల్యేలు. ఒడివడిగా అడుగులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు.
ఎక్కడ లేని ఆనందం ఆంధ్రజ్యోతి పత్రికలో. కానీ ఎక్కడ ఒడివడిగా అడుగులు వేశారు, ఎక్కడ ప్రజలకు మేలు జరిగిందో రాయలే. ఇవాళ వాస్తవంగా ఆంధ్రజ్యోతి పత్రికలో అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనం పేరుతో పేరు మార్చి ఒక జీవో రిలీజ్ చేశారు. 29 జీవో నెంబర్ 29. వాస్తవంగా అది బ్యానర్ ఐటమ్ ఉండాలి ఆంధ్రజ్యోతిలో. ఎందుకు లేదు అంటే దాని వెనక ఒక మతలబు ఉంది, ఒక కిటుకు ఉంది. ఏంది కిటుకు? ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు మేము ఇస్తాం 15,000 రూపాయలు చొప్పున. నలుగురు ఉంటే ఆ కుటుంబానికి 60,000 ఇస్తా, ముగ్గురు ఉంటే 45,000 ఇస్తా, ఇద్దరుంటే 30,000 ఇస్తా, ఒక్కళ్ళుంటే 15,000 ఇస్తా అన్నాడు. ఇది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన కార్యక్రమం. ఒకళ్ళకి ఇచ్చిండు, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకళ్ళకి 15,000 ఇచ్చిండు. దాన్ని ఏం చేసిండు, ఒక మెస్మరైజ్ చేసి మోసకారి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకోవాలి. ఆయన ఎట్లాగో ఒకటి ఇస్తాడు, నేను 5 ఇస్తా అంటే 4 ఇస్తా అంటే వాళ్ళు వేస్తారు. ఇచ్చుడు తర్వాత సంగతి సీట్ అయితే ఎక్కాల అనే ఒక ఉద్దేశంతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి పబ్లిక్ స్పీచ్లలో చెప్పి నలుగురు ఉంటే మీకు 60,000 వస్తాయి అన్నాడు. దాని నుంచి డైవర్ట్ చేసి జీవో నెంబర్ 29 పేరుతోని ఒక్కళ్ళకే ఇస్తాం, ఎంతమంది ఉన్నా ఇయ్యము అని ఒక పంగనామాలకు పెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం చేసిండు. అందుకే ఆ జీవో గురించి ఎక్కడ లేదు. వాస్తవంగా ఒక కొత్త స్కీమ్కి స్టార్ట్ చేయగానే ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ అది. పెన్షన్లు పెంచిన రోజు జూలై 1 రోజు పెద్ద ఎత్తున వేశారు. మళ్ళీ ఇవాళ రాసిండు ఒడివడిగా అడుగులు వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, పెన్షన్లు పెంచిండు, ఇది పెంచిండు. మరి అది ఎందుకు రాయాలి? ఆడ మోసం జరిగింది కాబట్టి రాయాడు. ఇది ఇగో రాస్తాడు. జగన్ జమానాలో 1000 పెంపుగా 4 ఏళ్ళు, వచ్చిన 15 రోజుల్లో అంత మొత్తం ఇచ్చిన బాబు. దివ్యాంగుల పెన్షన్లు పెంచినట్టు. మరి అమ్మఒడి గురించి ఎందుకు రాయాలా, తల్లికి వందనం గురించి ఎందుకు రాయట్లే అంటే అక్కడ మోసం చేసిండు. యూటర్న్ తీసుకుండు. సెకండ్ యూటర్న్, మొదటి యూటర్ను గ్రామ వాలంటీర్లు తొలగించడం, రెండో యూటర్ను ఈ దీనికి సంబంధించి అమ్మఒడికి సంబంధించి. ఇంకొక ఈయన ఏం చెప్తుండంటే ఆంధ్రజ్యోతి పత్రిక, వైసీపీ అరాచక శక్తులపై చర్యలు ఏవని కేడర్ అసంతృప్తి. వైసీపీ అరాచక శక్తులపై చర్యలు ఏవని కేడర్ అట అసంతృప్తి వ్యక్తం చేస్తానట. మరి ఆ కేడర్ ఎవరు, అసంతృప్తి వ్యక్తం చేసింది ఎవరు? ఎవడు చేయలే, మీకే ఉంది తప్ప ఎవరికి లేదు. వైసీపీ అరాచక శక్తులపై దాడులు ఎందుకు ఆపారు? జూలై 4 నుంచి జరుగుతున్న దాడులు చూసి ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక సునకానందం పొందుతుంది అనేది ఇలా ఆ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుకున్నారు. మీరు ఒక పత్రికగా మీ పని ఏంది? ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జరుగుతున్నదని. కానీ మీరు అట్లా లేరు. ఏ అధికారిని శిక్షించాలి, ఏ ఐఏఎస్ని ఎక్కడ పోస్టింగ్ వేయాలి, ఏ ఐపీఎస్ని తొలగించాలి, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి అప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరిని దాడులు చేయించాలి, ఏ కేడర్ మీద ఏ నాయకుల మీద దాడి చేయించాలి, ఎవరిని కేసులలో ఇరికించాలి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇది ఒక పత్రికగా స్పష్టంగా రాస్తాడు ఆయన. వైసీపీ అరాచక శక్తులపై చర్యలు ఏవి అనే కేడర్ అడుగుతున్నారట. అంటే మీరు ఏం చెప్తున్నారు? అరాచక శక్తులపై దాడులు చేయండి, చంపండి, కొట్టండి అని చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు అరాచక శక్తులు అనే పేరుతోనే దాడులు విధ్వంసాలు చేస్తే మీరు చెప్పాల్సింది ఒక పత్రిక, ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో మీకు పరిపాలన ఇచ్చింది, అధికారం ఇచ్చింది, దాడులు చేయడానికి విధ్వంసం చేయడానికి కాదు, మీరు పరిపాలన చేయండి, అభివృద్ధి చేయండి అని చెప్పాలి. మీరేం చెప్తున్నారు? మీరు పరిపాలన తర్వాత సంగతి రానాయన, మీరు ఆ దాడుల సంగతి ఏంది అది మర్చిపోయారు. ఆదేశాలు ఇచ్చి ఎక్కడికక్కడికే గొడవలు చేయండి, విధ్వంసం చేయండి, ఆస్తులను ధ్వంసం చేయండి అని చెప్తున్నారు అని చెప్పే విధంగా రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రప్రభలో యువత కోసం స్కిల్ గణన, ఫిన్టెక్ హబ్గా విశాఖ, వైద్య పరికరాలు గ్లోబల్ హబ్గా విశాఖ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తగిన సహాయం అందిస్తాం. సిఐఐ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వర్చువల్ భేటీ జరిగిందట. యువత కోసం స్కిల్ గణన, నైపుణ్య గణన చేస్తారట రాష్ట్ర వ్యాప్తంగా. ఏ యువత ఎవరికి ఎంత నైపుణ్యం ఉంది, ఏ రంగంలో నైపుణ్యం అనేది తెలుసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారట. మరి ఇది అంతా వర్కౌట్ అయిద్దా కాదు? సో ఉత్తరాంధ్రకు వరాలట ప్రాజెక్టులు, హామీలు, మళ్ళీ పట్టాలపైకి మెట్రో ప్రాజెక్టు, రైల్వే జోన్ పనులు. ఇది మొత్తానికి ఆయన నిన్న విజయనగరం ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఆ ఏరియాలో పర్యటించినప్పుడు స్కిల్ గణన చేస్తామని చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. ముప్పై రోజుల్లో 100 అడుగులు వేసినట్టు చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడులపై కీలక అడుగులు,
తొలి రోజు 5 కీలక సంతకాలు, హస్తిన పర్యటన సక్సెస్, ఇవన్నీ సక్సెస్ అయిందన్నట్టు ఆంధ్రజ్యోతి 30 రోజులు అంటే నెల అయింది. జూన్ 12 నాడు ప్రమాణ స్వీకారం చేసిండు, ఇవాళ జూలై 12, నెల రోజులు అయింది కాబట్టి 30 రోజుల్లో 100 అడుగులు వేసిండు. తొలి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, తొలి రోజు 5 కీలక సంతకాలతో ముందడుగు, వ్యవస్థలో మార్పులకు శ్రీకారం, సింపుల్గా గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, కూటమి పాలకు సరిగ్గా నెల అయిందట. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.